నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బిగ్ డిబేట్. అమర్నాథ్ యాత్ర ఈ నెల జూలై నెల 3వ తారీఖు నుంచి ఆగస్టు 9 వరకు దాదాపు 38 రోజుల పాటు ఈ అమర్నాథ్ యాత్ర అయితే జరగనుంది. ప్రతి ఏడాది ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ ఏడాది మాత్రం జూలై 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏదైతే ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఎవరు భక్తులు కూడా అమర్నాథ్కు రావద్దు అంటూ కూడా ఏవైతే ఆదేశాలు చేశారు, ఇక ఈ జూలై 3 నుంచి కూడా యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు, భారీ భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. దాదాపు 581 కంపెనీలకు చెందినటువంటి సిఏపిఎఫ్ సాయుధ బలగాలను దాదాపు 42,000 మందికి పైగా భద్రతను ఈ యొక్క రూట్లోనైతే ఏర్పాటు చేసినట్టుగా తక్షణమే 420 కంపెనీల సిబ్బందిని కూడా వచ్చి ఇందులో ఇమీడియట్గా పార్టిసిపేట్ చేయాలంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే చెప్పినట్టుగా తెలిసింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే సిఆర్పిఎఫ్, అలాగే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అలాగే ఎన్ఎస్బికి సంబంధించిన ఈ 5 శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది అయితే పాల్గొంటున్నారు. ఇక గతంలో ఏదైతే ఈ అమర్నాథ్ యాత్రలో చాలా వరకు కూడా ఉగ్రదాడులు అయితే జరిగాయి. 2000 సంవత్సరంలో 32 మందిని ఈ పహల్గామ్ బేస్ క్యాంప్ వద్ద దాడి చేసి తమ అటాక్ చేశారు. అలాగే 2001లో 13 మంది, 2002లో 11 మంది, 2017లో ఈ అమర్నాథ్ యాత్రికుల బస్సు పైన కూడా ఈ లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు దాడి చేయడం, ఈ దాడిలో 8 మంది మరణించడం, అలాగే 2008లో పహల్గామ్లో ఉగ్రదాడిలో కూడా 26 మంది భక్తులు అయితే చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అలాగే ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి ఈ పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కూడా భారీ బందోబస్తును, భద్రతా చర్యలకైతే ఆదేశించినట్టుగా తెలిసింది. ఇక ఇదే అంశంతో సంబంధించి మనతో చర్చించడానికి ఈరోజు ఈ డిబేట్లో నరాల సత్యనారాయణ గారు, టీఆర్ఎస్డి పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, వారు మనతోటి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. అలాగే రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు మనతోటి ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పెద్దపల్లి జితేందర్ గారు, బీజేపీ నాయకులు, వారు కూడా మనతోటి చర్చా కార్యక్రమంలో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. అలాగే కదిరి రాము గారు, అడ్వకేట్ గారు, వీరు కూడా మనతో ఈ చర్చా కార్యక్రమం పాల్గొంటున్నారు. వెల్కమ్ సార్. అలాగే కోటేశ్వరరావు గారు, ప్రముఖ విశ్లేషకులు, వీరు కూడా మనతో ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నమస్తే సార్. ఇక ముందుగా బీజేపీకి సంబంధించి జితేందర్ గారితో మొదలు పెడితే, జితేందర్ గారు, ఏదైతే అమర్నాథ్ యాత్ర అనేది ప్రతి ఒక్క భారతీయుని యొక్క చిరకాల స్వప్నం, ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోవాలని చెప్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక రకంగా ప్రజలు కూడా భయపడేటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు నేపథ్యంలో భారీ భద్రతా చర్యలను అయితే, బందోబస్తును అయితే ఏర్పాటు చేసినట్టు తెలిసింది. దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? జరిగిన ఉగ్రదాడిది నేపథ్యం పెట్టుకో. హలో, వాయిస్ వినబడుతుంది? కంటిన్యూ చేయండి. సారీ, మొన్న జరిగిన పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అది చాలా దురదృష్టకరం. అది జరిగినాక ఈ ఫస్ట్ అమరయాత్ర స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడు స్టార్ట్ అయినాక దీన్ని ఖచ్చితంగా ఎట్లాంటి ఇప్పుడు థ్రెట్ ఏమొస్తుందంటే, మళ్ళీ దీని అటాక్ మళ్ళీ ఒకసారి ప్రతీకారం తీసుకుంటాం ఉగ్రదాడితోని, మేము ఖచ్చితంగా మళ్ళీ అటాక్ చేస్తామనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది. వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా కూడా పాల్పడతారు కావచ్చు ఉగ్రవాదులు అని చెప్పి, దాని గురించి కూడా కేంద్రం దీని గురించి దృష్టి సాధించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అట్లాంటి పహల్గామ్ అటాక్ కాకూడదు, అంతకుముందు జరిగినా కూడా అట్లాంటివి మళ్ళీ కొనసాగద్దని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ఒక 40,000 దాకా సిఆర్పిఎఫ్ మరి జవాన్లని కానీ అందరినీ కూడా అక్కడ మోహించడం జరిగింది. ప్రతి ఇన్సిడెంట్ చెక్ చేసి ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. దాని అన్నిటికి కూడా అన్ని సన్నాలకు కూడా కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. అట్లాంటి దాడి మళ్ళా కొనసాగద్దు, అట్లాంటి దాడి మళ్ళా అట్లాంటిది ఆలోచిస్తే కూడా మంచిగా ఉండదు అని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు పాకిస్తాన్కి. వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా అటాక్ చేస్తారనేది కూడా మేము భావిస్తున్నాం. ఓకే రైట్. ఇదే అంశానికి సంబంధించి నరాల సత్యనారాయణ గారు, టీఆర్ఎస్డి స్టేట్ ప్రెసిడెంట్. సత్యనారాయణ గారు, వెల్కమ్ అండి. ఏదైతే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ అమర్నాథ్ యాత్ర పైన కూడా ఏదైతే ఉగ్రవాదులు కూడా గతంలో చెప్పారు, మేము ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామంటూ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత చెప్పారు. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకైతే కొన్ని లక్షల మంది భక్తులు అయితే వెళ్తూ ఉంటారు. గతంలో కూడా ఈ యాత్ర పైన కూడా చాలా వరకు అటాక్లు అయితే జరిగి చాలా మందిని ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ భద్రత పెంచారా, దీనిపైన మీరు ఎట్లా చూస్తారు? అమర్నాథ్ యాత్ర అనేది మనకు ఆచారంగా వస్తున్నటువంటి మన భారతదేశంలో
అమర్నాథ్ యాత్రను ఒక దైవంగా కొలుస్తూ వేల మంది వెళ్తూ ఉంటారు. మరి ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటనలు అంటే ఆపరేషన్ సింధూర్ కానీ ఈ పెహల్గాం దాడి తర్వాత మరి ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్తే పాకిస్తాన్ నమ్మడానికి లేదు. ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇంకా పాక్ తోటి మనకి యుద్ధమే జరుగుతుందని మనం ప్రకటించడం జరిగింది. కాకపోతే మన మిలిటరీ వ్యవస్థ, మన సైనిక వ్యవస్థ కానీ మన పారా మిలిటరీ బలగాలు ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడే ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేస్తారు. అయినప్పటికీ కూడా వేలాది మంది, లక్షలాది మంది యాత్రికుల యొక్క ప్రాణాలను రక్షించవలసిన బాధ్యత మన కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి నాకు తెలిసి అంత ఆషామాషిగా అయితే ఉండదు. మనం ప్రధానమంత్రి కానీ అదేవిధంగా మన అమిత్ షా గారు కానీ కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఇంటెలిజెన్సీ నిఘా వ్యవస్థ మన దేశ చరిత్రలో ఏ దేశానికి లేని ఇంటెలిజెన్స్ చరిత్ర అనేది మనకుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు చాలా పకడ్బందీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లు ఒక అంచనా ఉంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారిలో చాలా మంది మిత్రులు, చాలా మంది కుటుంబ సభ్యులు కూడా వెళ్తున్నారు మాకు సంబంధించినంత వరకు. కాబట్టి భారతదేశం చాలా ఛాలెంజ్గా తీసుకున్నది. ఒకవేళ దేశ పరిస్థితులను బట్టి అమర్నాథ్ యాత్రను మనం ఆపివేస్తే అది పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశానికి మనం మళ్ళీ అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మన దేశం ఎన్నటికీ కూడా భయపడదు. ఇప్పటికే పాకిస్తాన్ మూకలపై, ఉగ్రవాద సంస్థలపై 3 దాడులు మనం తెలిపాం. పాకిస్తాన్ ఇప్పటికే తోక ముడిచింది. కావున ఎట్టి పరిస్థితుల్లో వేలాది మంది, లక్షలాది మంది అమర్నాథ్ యాత్రికులకు భారత ప్రభుత్వం అనేది ఇబ్బంది లేకుండా చూస్తుందనే నమ్మకం, సంపూర్ణ విశ్వాసం మాకున్నది. ఓకే, రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, రామచంద్ర గౌడ్ గారు, ఏదైతే ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతుంది దీనిపైన ఉగ్రవాదులు దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవైతే చెప్పాయో, ఈ నేపథ్యంలో ఈ యొక్క అమర్నాథ్ యాత్రకు కేంద్రం భద్రతను అయితే పెంచింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యాత్ర నిర్వహించడం కరెక్ట్ అంటారా? నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా మనము మన భక్తులకు రక్షణ కల్పించి అమర్నాథ్ యాత్రను చేయడం అనేది సమంజసమే. కానీ వారికి పూర్తి రక్షణ కల్పించాలి. ఆ రక్షణ కూడా ఎదుటి వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి కుట్రలు కూడా పన్నాయని అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న మనము అనుకోకుండా అది ఈ వెనుకకు తీసుకోవడం అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే తీసుకున్నారని అంటున్నారు. బట్ వాళ్ళకు మళ్ళీ ఇంకోసారి ఛాయిస్ రావద్దు. అలాంటిది ఏదైనా దుస్సాహసం ఎలాంటిది చేస్తే పాకిస్తాన్ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మన ఆర్మీ సైనికులు కోరుకునే రకంగా వాళ్ళకు కూడా కొన్ని ఆయుధాలు ఇవ్వాలి. మొన్న ఇంతకుముందు వాళ్ళు రక్షణ రంగం సంబంధించి వాళ్ళు కొన్ని సూచనలు చేస్తున్నారు. సూచనలో MK1, MK2 కొన్ని వాళ్ళు ఎవరు మన అమర్ప్రీత్ సింగ్ గారు కూడా కొన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ప్లానింగ్ ఇస్తున్నారు కానీ వాళ్ళు తీసుకునే ఆయుధాలలో కూడా కరెక్ట్ తీసుకోలేకపోతున్నారు. దాన్ని కూడా మొదటి ప్రాధాన్యతగా వాళ్ళకు ఆర్మీకి సంబంధించి, మిలిటరీ వ్యవస్థకు సంబంధించి వాళ్ళు ఏది కోరుకుంటున్నారు, ఎలాంటిది ఉన్నది వాళ్ళకు పూర్తిగా వాళ్ళకు అందుబాటులో తీసుకొచ్చే రకంగా చేయాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా మనది భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంది. సైనిక వ్యవస్థ కూడా బాగుంది. దాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని అమర్నాథ్ యాత్రకు ప్రతి ఒక్కరు సహకరించాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. లక్షల మంది భక్తులకు ఇది ఖచ్చితంగా అమర్నాథ్ యాత్రకు తీయడం సమంజసమే. జూలై 3 నుంచి అది చేయడం జరుగుతుంది. దీనికి 580 CRP 42,000 సైనికులు దీనికి పహారా కాచి ఖచ్చితంగా ఇది ఎలాంటి ఇబ్బందులు జరగవని అనుకుంటున్నాము. బట్ ఎలాంటి ఇబ్బందులు జరిగే ముందు ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అదే రకంగా ముఖ్యంగా మన భారత సైనికులు కోరుకునే రకంగా ఇక్కడ అనుకోకుండా ఇంతకు ముందు వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాసులు కొంతమంది ఏర్పరచుకున్నారు. మొదటగా వాళ్ళను పూర్తిగా ఏరివేర్చండి. ఎవరు అనుమానంగా ఉంటే, అలాంటిది ఎవరు అనుమానితులుగా ఉంటే వాళ్ళని తీసేసేయండి. ఫస్ట్ మన దేశంలో, హిందుస్థాన్లో, భారతదేశంలో బయట దేశాల వాళ్ళు ఎవరు వచ్చి అక్రమంగా ఉండే వాళ్ళను ఖచ్చితంగా
కఠినంగా వాళ్ళని ఏరివేసే ప్రయత్నం చేయాలి. సైనిక వ్యవస్థను కూడా ఇప్పుడున్నది స్ట్రాంగ్ ఉన్నారు, ఇంకా స్ట్రాంగ్గా ఇంకా గట్టిగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి ప్రభుత్వము పరంగా. ఇంకోటి ముఖ్యంగా ప్రతి పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సైనిక చర్యకు పూర్తి మద్దతు తెలుపుతుంది. కానీ రివర్స్ తీసుకోవడం అంటే కాల్పుల విరమణ చేసుకోవడం, యుద్ధం ఆపడం అనేది ఈ అందరితోని సమంజసంగా తీసుకొని చేస్తే బాగుంటుంది. ఇది ఒక ఛాయిస్ వాళ్ళకి ఇచ్చినట్టు. ఎందుకంటే ఈ ఛాయిస్ను వాళ్ళు వినియోగించుకొని భవిష్యత్తులో నేను అనుకుంటున్నా టెర్రరిస్ట్ అనేది ఉండదు అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్న టెర్రరిస్ట్ చిన్నది ఎలాంటి ఇష్యూ అయితే మాత్రం పాకిస్తాన్ అయినా వేరే దేశాలకైనా ఎవరు చేసినా దాన్ని కఠినమైనగా భారతదేశం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే కోరుకుంటున్నాము, ఎవరు ఎలాంటి చర్యలు దుస్సాహసం చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ యాత్రను ఖచ్చితంగా నెరవేర్చే రకంగా భక్తులకు మనకు, ఎందుకంటే హిందూ దేశంలో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవాన్ని నమ్ముతారు. ఈ యాత్రను కూడా ప్రతి ఒక్కరు కూడా, అమర్నాథ్ యాత్రను ప్రతి ఒక్కరు కూడా చేయాలని అనుకుంటారు. లక్షల మంది వాళ్ళకు రక్షణ కల్పించి పూర్తిగా బాధ్యతాయుతంగా చేస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి. భవిష్యత్తులో ఇలాంటిది ఇబ్బంది జరగదని నా ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మన సైనిక శక్తి మీద మనకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వారు నెరవేర్చి సైనిక పహార్లో ఖచ్చితంగా రక్షణగా అమర్నాథ్ యాత్రకు ప్రతి రక్షణ కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాని మీద డౌట్ అనేది లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. ఓకే, రైట్. ఇంకా ఇదే అంశం నుంచి కదిరి రామ్ గారు ఏదైతే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉందంటూ కూడా ప్రధాని మోడీ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర కూడా ఈ 3 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఈ యొక్క అమర్నాథ్ యాత్రలో గతంలో కూడా ఉగ్రదాడులు జరిగాయి, ఇప్పుడు కూడా ఇంకెక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఇంటెలిజెన్స్ కూడా చెప్తుంది. ఇలాంటి సమయంలో ఈ యాత్రకు ఈ భద్రత పెంచడం వల్ల ఈ ఉగ్రదాడిని అరికట్టవచ్చా, లేదంటే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలో ఈ యాత్రను కొనసాగించడం కరెక్టే అంటారా? అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఈరోజు అమర్నాథ్ యాత్రకు సంబంధించి మనం 3 విషయాల్ని పరిశీలించాల్సి ఉంటుంది. గతంలో అమర్నాథ్ యాత్రికుల మీద జరిగిన దాడుల దృష్ట్యా, ఇటీవల పెహల్గాంలో జరిగిన సంఘటన దృష్ట్యా, ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు అమర్నాథ్ యాత్రికుల మీద దాడులు జరిగే అవకాశం ఉంది అని వస్తున్న సమాచారం దృష్ట్యా మనం కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేనైతే స్పష్టంగా చెప్తున్నాను, ఈ ఉగ్రవాదులు ఏదైతే భారతదేశం ఉగ్రవాదుల్ని ఏ రకంగా తుడిచిపెట్టిందో దానికి గుణపాఠంగా ఇంకొకసారి తప్పు చేయరని నేను భావిస్తున్నాను. మరొకసారి కానీ ఇటువంటి దుశ్చర్యలకు కానీ పాల్పడినట్లయితే ఇంకా ఉగ్రవాదం అనేది తుడిచిపెట్టుకుపోవడానికి భారత దళాలు సిద్ధంగా ఉన్నాయనే సంకేతాలను ఆల్రెడీ మానవ ప్రపంచానికి చెప్పడం జరిగింది. కాబట్టి అమర్నాథ్ యాత్రికుల మీద ఎటువంటి దాడులు జరగకూడదనే నేను కోరుకుంటున్నాను, జరగవనే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అటువంటి దాడులు అయితే ఏమైనా జరిగాయి అంటే మరి ఉగ్రవాదానికి ఇదే ఆఖరి ఫైనల్ జస్టిఫికేషన్, ఇంకా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు సన్నగిల్లాయా, ఉగ్రవాదం వెనకడుగు వేసిందా లేదా ఇంకా వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకా వాళ్ళు విజృంభిస్తూ ముందుకు వస్తారా అనేది ఇక్కడ చర్చనీయాంశం. ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ. ఏదేమైనా రెండూ కూడా ఉగ్రవాదం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంతం అవ్వాలి, ఉగ్రవాదులు ఒక అడుగు వెనక్కి వేయాలి, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం భారత దళాల తాలూకా సత్తా చూసిన తర్వాత కూడా భారతదేశం వైపు వేలెత్తి చూడాలి, కన్నెత్తి చూడాలి అనుకున్న ఉగ్రవాదులకి ఏం చేయడం వల్ల ఉగ్రవాదం లేదా ఉగ్రవాదాన్ని పొంచి పోషిస్తున్న దేశాలను చివరి వరకు వెంట తెరవడానికి, నాశనం చేయడానికి భారతదేశం కట్టుదిట్టంగా కంకణబద్ధమై ఉందో ప్రపంచ మానవ సమాజం ఆల్రెడీ చూసింది. కాబట్టి ఇప్పటికైనా ఉగ్రవాదం విషయంలో మరొకసారి ఏదైతే భారతదేశంలో వాళ్ళు భారతీయుల జీవితంలో
భాగమైనటువంటి అమర్నాథ్ యాత్ర ఇది వాళ్ళకు సెంటిమెంట్ తో కూడుకున్నది. మీరు ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అమర్నాథ్ యాత్ర చేయడము క్షేమమా, సమంజసమా, న్యాయబద్ధమా అనేది ఆలోచించకుండా మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ దేశంలో ఉన్న భారతీయులు అమర్నాథ్ యాత్రకి వెళ్ళి తీరుతారు. ఇది వాళ్ళ జీవితంలో పెనవేసుకున్నటువంటి, ముడిపెట్టుకున్నటువంటి ఇది ఆచారం, సాంప్రదాయం. కాబట్టి ఇటువంటి యాత్రకు వెళ్ళాలా వద్దా అనే మీమాంసను పక్కన పెట్టి వెళ్తున్న యాత్రికుల మీద దాడులు చేయడం అనేది తప్పు అనేది మనం సమాజానికి ఇవ్వగలగాలి, సమాజానికి చెప్పగలగాలి, ఉగ్రవాదానికి చెప్పగలగాలి. అంతవరకు భారతదేశం ఇప్పుడు 42,000 మంది కేంద్ర రక్షణ దళాలను ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఎంప్లాయ్ చేయగలిగింది అంటే 5 రకాల దళాలను అక్కడ పెట్టగలుగుతుంది అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఎలాంటి రక్షణ ఉంది అనేది ఇప్పుడు మనకు తేటతెల్లం అవుతుంది. ఇదే పరిస్థితులు గతంలో మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకి ఉగ్రవాదం అనేది ఉంది, ముడిపడి ఉంది భారతదేశానికి, ప్రజాస్వామ్యానికి. కానీ అప్పటి నుంచే కానీ మనం ఇటువంటి కఠిన చర్యలు తీసుకొని ఉండగలిగి ఉంటుంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు దాపురించే కాదని నేను భావిస్తున్నాను. గతంలో మనం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కాముగా పరిశీలిస్తూ వాళ్ళకి అటు ఇటు కాకుండా ఉంటూ వాళ్ళకి చేతివాటంగా ఉండడం వల్ల ఇప్పుడు ఉగ్రవాదం ఈ రకంగా వేళ్ళునుకు పోయింది. ఇప్పుడు ఉన్న ఫలంగా వాటిని మనం నిరోధించాలి అంటే కష్టతరమైనప్పటికీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఈ గత 10-15 సంవత్సరాలుగా ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి ముందడుగులో ఉంది, కఠిన చర్యలు తీసుకుంటుంది. దానికి నిదర్శనం సింధూర్. కాబట్టి ఉగ్రవాదం అనేది, ఈ దాడులు అనేది చెడ్డది, చేయకూడదు, అమానవీయం. ఇది నిరంకుశత్వానికి సంబంధించిన విషయం. ఇది ఒక దేశం ఇంకొక దేశాన్ని వాళ్ళ శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, అక్కడ ఉన్న ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయం, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ శాంతి భద్రతల విషయానికైనా కూడా అక్కడ ఉన్న ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయానికి కూడా ఇటువంటి దాడులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఉగ్రవాదులు ఒకవేళ ఎటువంటి ప్లాన్లు గీసుకున్నా, ఎటువంటి స్కెచ్లు ఏమన్నా చేసినా కూడా వాటిని విరమించుకోవాలని ఒక భారతీయుడిగా నేను కోరుతున్నాను. నా భారతీయులు రాబోయే కొద్ది రోజుల్లో వాళ్ళకు సంబంధించిన అమర్నాథ్ యాత్ర చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. వాళ్ళు క్షేమంగా వెళ్ళి ఆ ఈశ్వరుని, ఆ భగవంతుడి ఈశ్వరుడిని ఆశీస్సులు పొంది క్షేమంగా తిరిగి వస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఎటువంటి దాడులకు, ఎటువంటి నిరంకుశ నియంతృత్వ ఇటువంటి దాడులకు పాల్పడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఈ భారతదేశం సజావుగా కొనసాగడంలో సహకరించాలని టెర్రరిస్టులు కోరుతున్నాం. లేదంటే టెర్రరిస్టులకు ఎవరైనా మీరు ఒక్క బుల్లెట్ చూపించినా కూడా వేలాది వర్షం, ఆకాశంలో నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తుంది. భారతదేశంలో చినుకులు పడతాయి, వర్షం పడుతుంది, కానీ మీ మీద బుల్లెట్ల వర్షం కురుస్తుందని తెలియజేస్తున్నారు. ఓకే, రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి కోటేశ్వరరావు గారు, ప్రముఖ విశ్లేషకులు, వారి అభిప్రాయం తీసుకుందాం. కోటేశ్వరరావు గారు, ఏదైతే ఆల్రెడీ అమర్నాథ్ యాత్ర గురించి మనం గతంలో కూడా చాలా వరకు అటాక్లు జరిగాయి, ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పి ప్రధాని మోడీ గారు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర ఏదైతే జూలై 3వ తారీఖు నుంచి ప్రారంభం కానుందో, ఈ యాత్రకు ఆల్రెడీ ఉగ్రదాడి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. దాదాపు 42,000 మంది సైనికులను అయితే పెడుతున్నాం, భద్రత ఏర్పాటు చేస్తాం అంటున్నారు. కానీ యాత్రకు వచ్చేవారు ఇటు యావత్ భారతదేశానికి సంబంధించి కొన్ని లక్షల మంది పెద్ద సంఖ్యలో అయితే వస్తూ ఉంటారు. ఈ 38 రోజుల పాటు పెద్ద ఎత్తున అక్కడ పబ్లిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ భద్రత ఇప్పుడు వచ్చేటువంటి యాత్రకు సరిపోతుందా? ఇటువంటి పరిస్థితులలో ఈ యాత్ర నిర్వహించడం సమంజసమేనా? ఒకవేళ నిర్వహిస్తే ఇంకా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు గతంలో కూడా అమర్నాథ్ యాత్ర మీద దాడులు జరిగాయి, కొంతమంది అమాయక భక్తులు మరణించారనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి సత్యమే. అయితే ఇప్పుడు ముందుగానే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి హెచ్చరికలు చేసినట్లుగా చెప్తున్నారు. దాన్ని వమ్ము చేయడానికి మేము పెద్ద ఎత్తున భద్రతా దళాలను వినియోగిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అందువలన మరి ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల్ని పాటించాలా లేదా ప్రభుత్వ భరోసాను పాటించాలా అనేటువంటిది తేల్చుకోవాల్సింది భక్తులే అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. వెళ్ళొద్దని కానీ వెళ్ళమని కానీ ఆ విధమైనటువంటి సలహాలు నేనైతే ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే చూసాం
ప్రభుత్వం లేదా భద్రతా దళాల మాటలు నమ్మి పహల్గామ్లో అమాయకులైనటువంటి పర్యాటకులు ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారో మనం చూసాం. అంతా సజావుగా ఉంది, ఏమి లేదు, ఉగ్రవాదులు లేదు, ఏమీ లేదు అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఎంత బూటకమో చూసాం మనం. అందువలన ఇప్పుడు కూడా ఎవరికి వాళ్ళు తమ ప్రాణాలను రిస్క్గా తీసుకొని పోతే పోయాయి, ఉంటే ఉన్నాయి అనేటువంటి తమ భరోసాతోటి వెళ్ళాలి తప్ప భద్రతా దళాలు వేలాది మంది ఉన్నా కానీ ఎందుకు అంటే ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళేమి ముఖాముఖి తలపడేటువంటి వాళ్ళు కాదు, లేకపోతే మరొకటి కాదు. ఎక్కడో ఉండి చేసేటువంటి దాడులకి బలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతమంది భద్రతా దళాలు గతంలో కూడా ఉన్నాయి, గతంలో లేకుండా ఏమి ఊరికే పంపించారని అంటలేదు, గతంలో కూడా ఉన్నాయి. అందువలన ఎవరికి వాళ్ళు దాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. అందువలన ప్రభుత్వం కానీ లేకపోతే ఎవరైనా కానీ వెళ్ళాలా వద్దా, వెళ్ళొద్దు అంటే ఆ పేరుతోటి వెళ్ళొద్దు అంటున్నారు. మా మనోభావాలని గాయపరుస్తున్నారని చెప్పేసి మనోభావాలను గాయపరుచుకునేటువంటి జనాలు మన దేశంలో బాగా తయారు. అందుకని నేను అటువంటి సలహా నేను ఇవ్వదలుచుకోలేదు. కానీ ఎవరికి వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు ఏమి తీసుకుంటారు? అమాయకంగా ముసలాళ్ళు వెళ్తారు, కొంతమంది పిల్లలు వెళ్తుంటారు, మహిళలు వెళ్తుంటారు. నిరాయుధులైనటువంటి వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటిదే తప్ప మనం చెప్పేటువంటిది కాదు. చెప్పేట్లయితే దానికి భిన్నమైనటువంటి అర్థాలు తీసేటువంటి జనాలు పుష్కలంగా ఉన్నారు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే కోటేశ్వరరావు గారు ఆల్రెడీ ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిన నేపథ్యంలో ఒక ఎక్స్ ఆర్మీ చీఫ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ ఆర్మీ దగ్గర సిబ్బంది తక్కువగా ఉంది, ఇలాంటి పరిస్థితి అలాంటి దానివల్లనే ఇవి ఘటన జరిగిందని ఆయన ఒకరైతే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది, అలాగే ఇక్కడ అమర్నాథ్ యాత్రకు భద్రత పెంచాలి, దాంతోపాటు ఆపరేషన్ కగార్ ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో ఇటు ఆర్మీ సైనిక సిబ్బంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇటువంటి ఈ అమర్నాథ్ యాత్రకు 42,000 మందిని కేటాయించి ఆపరేషన్ సింధూర్కి ఎవరైతే ఈ సరిహద్దుల పెంట ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ కావాలి, ఇమీడియట్గా మీరు జాయిన్ కావాలి, ఇక్కడ రిపోర్ట్ చేయాలని చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏమన్నా మళ్ళీ సెన్సిటివ్ ఇష్యూస్ జరిగేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ భద్రత పరంగా ఇంకా ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు కానీ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కాశ్మీర్లో ఏప్రిల్లో మేము విధ్వంసం సృష్టిస్తామని చెప్పేసి ఫిబ్రవరిలోనే ఉగ్రవాదులు హెచ్చరిక చేశారనేటువంటి వార్తలు కూడా మనకు వచ్చాయి. పహల్గామ్ సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా చర్చించుకున్నాం. అయినా కానీ మన నిఘా వ్యవస్థ నిద్రపోయింది. కనీసం ఒకవేళ ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ పహల్గామ్ కొండలు గుట్టల మీద నుంచి దిగువకి వెళ్ళడానికి అవసరమైనటువంటి కనీస హెలికాప్టర్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కనీసంగా సాధారణ పరిస్థితుల్లో కూడా పోలీసు యంత్రాంగం ఉంటుంది. కాశ్మీర్ అన్న తర్వాత ఎంత సాధారణ పరిస్థితులైనా కనీసం కొంతమంది సాయుధులు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయినా కానీ దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ఈ ప్రభుత్వాలు లేకపోతే అధికారులు చెప్పేటువంటి మాటల్ని నమ్మాలా, ఎలా నమ్మాలి అనేటువంటిది ప్రశ్న. అందుకని నేను ముందే చెప్తున్నట్టుగా ఆ విషయాలన్నీ కూడా జనం ఆలోచించుకోవాలి. జనం అటువంటి రిస్క్ను కూడా తీసుకొని మేము వెళ్ళాల్సిందే అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ అటువంటి ముప్పు ఉంటుంది అనేటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. తర్వాత ఇంకా వాళ్ళ భక్తుల ఇష్టం. ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను, మనోభావాలని ఒకవేళ భక్తులకి లేకపోయినా కానీ భక్తుల పేరుతోటి మనోభావాలను రెచ్చగొట్టేటువంటి జనాలు మన దేశంలో పుష్కలంగా తయారయ్యారు. అందువల్ల ఏం చేయాలి ఏమిటి అంటే ఎంతమందిని తీసుకొస్తారు? మరి మనం చెప్పింది కాదు కదా, ఆర్మీ రిక్రూట్మెంట్ లేదు, ఆగిపోయింది అనేటువంటి చెప్పింది మరి మాజీ ఆర్మీ అధికారి చెప్పారు. దానికి ఇంతవరకు ఎందుకు ఆపేశారు అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి సమాధానం లేదు. ఇప్పటికిప్పుడు ఆర్మీ కావాలంటే అమర్నాథ్ యాత్రకు కావచ్చు, లేకపోతే మరొక దానికి కావచ్చు, ఇప్పటికిప్పుడు ఆర్మీ కావాలంటే అదేమన్నా ఏటీఎం కార్డు కాదు కదా. ఏటీఎం కార్డులోకి ఒక మనిషిని పంపించి వెంటనే సైనికుడిగా బయటికి రాడు కదా. అందుకని ప్రభుత్వాలు అమరనాథ యాత్ర అయినా లేదా సాధారణమైనటువంటి జీవితమైనా లేదా పర్యాటకులైనా ఎవరైనా కానీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
అటువంటిది నాకైతే ఈ ప్రభుత్వాలు లేదా ఈ అధికార యంత్రాంగం ఇచ్చేటువంటి హామీల మీద అంత గుడ్డిగా నమ్మకూడదు, నేనైతే నమ్మను అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. ఇక బీజేపీకి సంబంధించి జితేందర్ గారు, ఏదైతే ఇప్పుడు ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వం ఎంత భద్రతను పెంచినా కూడా, ఎంత మిలిటరీ సాయుధ దళాలను పెంచినా కూడా ప్రజలు, భక్తులు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఈ యొక్క అమర్నాథ్ యాత్ర పైన దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉందంటారా? జితేందర్ గారు అన్మ్యూట్ చేయండి, మీది మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. అమర్నాథ్ యాత్ర అనేది చాలా పవిత్రమైన యాత్ర. అందరూ మొత్తం జీవితంలో ఒక్కసారన్నా సందేశించి అందరు చార్ధామ్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అనుకునే పరిస్థితులు ఉంటారు. అందరూ కూడా పోవాలి, ఖచ్చితంగా అటెండ్ కావాలనే ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు మనకు సౌత్ ఇండియా, మనకు తిరుపతి ఎట్లనో ఇప్పుడు అమర్నాథ్ యాత్ర వెంకటేశ్వర స్వామిది, అక్కడ శివుంది, అక్కడ చాలా పవిత్రమైన స్థలం. చాలా మంది కూడా మన జన్మలో ఒక్కసారైనా సందర్శించాలి, మనం పోవాలి అక్కడికి అనేది సంకల్పించుకుంటారు చాలా మంది. దాని గురించి మెజర్స్ మీద గవర్నమెంట్ కూడా చాలా వరకు ఫస్ట్ సెక్యూరిటీ మెజర్స్ చూసుకుంటుంది గవర్నమెంట్. తర్వాత అక్కడికి వచ్చిన భక్తులకు మెడికల్ సపోర్ట్ కూడా కరెక్ట్ ఉంటుందా లేదా అనేది కూడా దాని మీద దృష్టి సాధించింది. అట్లనే 24/7 సపోర్ట్ ఆఫ్ పోలీస్ది ఇదంతా కూడా సపోర్ట్ 24/7 ఉండేటట్టు చూసుకుంటుంది. అట్లే యాత్ర ఈ రూట్ కూడా అందరికి ఫస్ట్ యాత్ర స్టార్ట్ అయ్యేటప్పుడే యాత్ర ఎట్లుంటది ఏంది అనేది కూడా అందరికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చి మనం ఎట్లా పోవాలి అనేది కూడా వాళ్ళందరికి కూడా అవగాహన ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి వెదర్ కండిషన్స్ గురించి కూడా అక్కడ వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెదర్ కండిషన్స్ ఉంటే ఎట్లుంటుంది. తర్వాత ఆల్టిట్యూడ్ సిక్నెస్, అది చాలా హైట్ మీద ఉంటుంది కాబట్టి చాలా మందికి కూడా ఈ దమ్ము తీసుకునేందుకు ఇట్లా చాలా అవస్థ పడుతుంటారు. వాళ్ళందరికీ కూడా మెడికల్ ఫిట్నెస్ కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. అట్లే అక్కడ ఉన్న మెడికల్ ఎగ్జామినేషన్స్, అక్కడికి పోయే వాళ్ళకి ఎట్లాంటి బ్లడ్ ప్రెషర్ ఉందా, మరి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసే ప్రయత్నంలో గవర్నమెంట్ నిర్దిష్టంగా మంచిగా యాత్రకు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా చేసుకోవాలి యాత్ర అనే ఫీలింగ్తో కూడా వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా మంచిగా జరగాలి అందరికీ అని చెప్పి కూడా భావిస్తున్నారు. మోడీ గారు ఈ యాత్ర గురించి ఇంతకుముందే పహల్గామ్ ఏదైతే అటాక్ జరిగిందో అప్పుడే మోడీ గారు ఒక సీరియస్ వార్నింగ్ చేయడం జరిగింది. అటాక్ చేసిన తర్వాత కూడా, సింధూర్ ఆపరేషన్ తర్వాత కూడా ఇట్లాంటి మళ్ళా మీరు ఇట్లా ప్రేరేపిస్తే పాకిస్తాన్ అనేది ఉండకుండా చేసేస్తామనేది కూడా డైరెక్ట్ వార్నింగ్ చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం, రోజుకొక న్యూస్ వస్తుంది పాకిస్తాన్ నుంచి వెళ్ళి. అక్కడున్న ఆయనే ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకుంటుండు, మా ఎయిర్లైన్స్ మీద, మా ఎయిర్పోర్ట్స్ మీద దాడి జరిగింది, మా ఎయిర్పోర్ట్స్ కూడా డ్యామేజ్ అయినాయి, చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డాం మేము అనేది కూడా మెల్లమెల్లగా ఇవాళ చెప్పడం. ఇవాళ అజర్బైజాన్ వెయిన్లు మీటింగ్లో అక్కడ క్లియర్ కట్గా చెప్పిండు మాది ఎట్లా డ్యామేజ్ అయినాయి, మా ఎయిర్పోర్ట్ ఎట్లా డ్యామేజ్ అనేది కూడా. ఇప్పుడు పాకిస్తాన్ అట్లాంటి చర్య తీసుకోదు అని చెప్పి కూడా మేము నమ్మకంగా ఉన్నాం. ఇంకొకరు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అందరూ హిందువులు కూడా ఏకతాటిగా ఏది జరిగినా కూడా మనం యాత్ర కంప్లీట్ చేసుకోవాలి, ఒకరికి భయపడి మనం యాత్ర రద్దు చేసుకోవద్దు, మనం అనుకున్నప్పుడు యాత్ర కంప్లీట్ చేయాలని చెప్పి కూడా అందరు అనుకుంటున్నారు. అదేవిధంగా ఈసారి యాత్రకు నాకు తెలిసి అతి పెద్ద సంఖ్యలో భక్తులందరూ పాల్గొంటారని చెప్పి కూడా నా నమ్మకం. ఇంకొకటి, యాత్రని సజావుగా ఎట్లా కొనసాగించాలనేది కూడా అందరికీ ఒక నోట్తోని వాళ్ళందరూ ఎట్లా పోవాలి ఏంది అనేది కూడా ఒక అవగాహన ఫస్ట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఎవరైతే బుకింగ్ చేస్తున్నారో, హెలికాప్టర్ బుకింగ్ ఉన్నదో, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ గైడ్ లైన్స్గా కరెక్ట్గా ఎట్లా ఉండాలి, ఎట్లా పోవాలనేది కూడా గైడ్ లైన్స్ గవర్నమెంట్ చాలా వరకు కూడా ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఆఫ్లైన్లో కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రావెల్ సెక్షన్కి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి తీసుకోబట్టి ఇప్పుడు
తెలంగాణ నుంచి తీసుకెళ్తారు వాళ్ళందరిని బస్సులలో. ఓకే వాళ్ళందరికి కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎట్లా తీసుకురావాలనేది కూడా ఒక గైడ్ లైన్స్ గా ముంగడికి పోతున్నది. బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా పహల్గాం లాంటి అటాక్ మళ్ళా కాకూడదు, అయితే మాత్రం పాకిస్తాన్ నామనిషన్ ఉండదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఓకే రైట్. ఈ చర్చ కొనసాగించే ముందు ఈ డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నాను 4 Sides టీవీ. ఓకే రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఇదే అంశానికి సంబంధించి టీఆర్ఎస్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ గారిని మరిన్ని అంశాలు అడిగి తెలుసుకున్నాం. సత్యనారాయణ గారు, ఏదైతే ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాతకి ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతుందో దీంట్లో ఒక భద్రతా పరంగానైతే 42,000 మంది ఆ సైనికులను అయితే పెట్టడానికి ప్రభుత్వం అయితే చూస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఈ పహల్గాం ఏదైతే అమర్నాథ్ యాత్ర ఏదైతే ఉందో ఇది పహల్గాంకి దగ్గర ఉంటుంది, అలాగే మొత్తం హిల్ స్టేషన్తో కూడినటువంటి ఒక క్లిష్టమైన యాత్ర కూడా చెప్తుంటారు. అక్కడ ఈ యొక్క భద్రతతో పాటు ఉండేటువంటి కనీస వస్తువులు కావచ్చు, సౌకర్యాల విషయంలో కూడా ప్రభుత్వం అంతే రకంగా వ్యవహరిస్తుందని మీరు భావిస్తున్నారా? ఏదైతే మెడికేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అక్కడ ఎటువంటి ఎదురుమొదురు ఘటనలు జరగకుండా చూసుకునే విధంలో ప్రభుత్వం పూర్తి భద్రత అలాగే సౌకర్యాలు కల్పిస్తుందని మీరు భావిస్తున్నారా? ఏంటన్నా, ఇప్పుడున్న వాస్తవ పరిస్థితిని తీసుకున్నట్లయితే వాస్తవంగా అమర్నాథ్ యాత్రను కొన్ని నెలల పాటు వాయిదా వేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎంత భద్రతా దళం, ఎంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ, ఎంత నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ, ఎంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కాబట్టి అవి కొండ ప్రాంతాలు. అంటే కొండ ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదులు ఎక్కడైనా నక్కి ఉండొచ్చు. భారతదేశం అంటే ఒక ప్రధానమంత్రి కాదు, ఒక హోంమంత్రి కాదు, 140 కోట్ల మంది భారతదేశ ప్రతిష్ట అనేది ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం అనేది ఎంత ప్రతిష్టాత్మకంగా భావించినప్పటికీ ఉగ్రదాడులు ఏ మూకలు ఏ సైడ్ నుంచి ఏ ప్రాంతం నుంచి దాడి చేస్తాయో చెప్పలేం. మరి వాళ్ళకి ఇందాక మీరు చెప్పారు, అవన్నీ కూడా కొండ ప్రాంతాలు, అవన్నీ కూడా గుట్ట ప్రాంతాలు. మరి కొండ ప్రాంతాలు, గుట్ట ప్రాంతాల్లో ఒకేసారి దురదృష్టవశాత్తు దాడి జరిగినట్లయితే వేలాది మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నది. అంటే మన మిలిటరీ వ్యవస్థ కానీ, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, మన రక్షణ వ్యవస్థ కానీ ప్రజల ప్రాణాలు కాపాడడానికి 100కు 1000% ప్రయత్నం చేస్తారు. దాంట్లో తప్పు లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గుణపాఠం చెప్పినప్పటికి కూడా పాక్ అనేది ఎప్పుడూ ద్వంద్వ వైఖరిని అనుభవిస్తుంది. పాకిస్తాన్ గూఢాచారి వ్యవస్థను నమ్మడానికి లేదు. పాకిస్తాన్ గతంలో కూడా నమ్మించి మోసం చేసింది. కాబట్టి వేలాది మంది అమర్నాథ్ యాత్రకు వెళ్ళే భక్తులను మనం కాపాడాలి. ఆ అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని, ఉగ్రవాది నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు మనం తీసుకున్నప్పటికి కూడా ఏదైనా జరగరాని నష్టం జరిగితే, వేలాది మంది ప్రాణాలు కోల్పోతే మనం ప్రపంచ దేశాలకు సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ఎంత భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ వాళ్ళు కూడా చాలామంది 24/7 వర్క్ చేయలేరు. ఒకవైపు మిలిటరీ వ్యవస్థ, ఒకవైపు రక్షణ వ్యవస్థ, ఒకవైపు పోలీస్ వ్యవస్థ, కానీ అన్ని వ్యవస్థలు కూడా 24 hours క్షుణ్ణంగా వాళ్ళు ఎంతవరకు ప్రయత్నం చేసినప్పటికీ క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం ఉండదు. ఒకవేళ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉగ్రవాదులు ముందే వివిధ ప్రయత్నాలు, వివిధ ప్రణాళికలతో ఉంటారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు మన భారత ప్రభుత్వం సమర్థవంతమైనది, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమర్థవంతమైనది. కాకపోతే ఈ అమర్నాథ్ యాత్రను ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో కొన్ని నెలల పాటు వాయిదా వేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది చాలా ద్వంద్వ వైఖరితో, విషపూరితంతో కూడిన దేశం. మనం 3 సార్లు పాకిస్తాన్ ఉగ్రవాదులపై 3 ప్రాంతాల్లో దాడులు చేస్తే దాడులే జరగలేదన్నారు. పైగా మా ఉగ్రవాదులు చనిపోలేదన్నారు. వాళ్ళు ఉగ్రవాదులు చనిపోతే అక్కడున్న సైన్యం కూడా పోయారు. అటువంటి ద్వంద్వ వైఖరి
విషపూరిత వైఖరి పాకిస్తాన్ అవలంబిస్తుంది. కాబట్టి భక్తుల యొక్క ప్రాణాలను కాపాడుకోవడం ఒకవైపు, భక్తుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒకవైపు, భక్తులందరూ కొండ ప్రాంతాల్లో ఎక్కువ దూరం నడవలేరు. నడిచేటప్పుడు వాళ్ళకి సహాయంగా చాలా మందిని తీసుకోవడం జరుగుతుంది. మరి గుట్ట ప్రాంతాలలో వాళ్ళు నడకదారినే పోవాలి. ఒకవేళ అకస్మాత్తుగా ఉగ్రవాద మూకలు దాడి చేసినప్పటికి కూడా వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి 140 కోట్ల మంది ఉన్న ఈ భారతదేశంలో మనం ప్రతి ఒక్కరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటది. మరి కొండ ప్రాంతాల్లో అకస్మాత్తుగా దాడి జరిగిందనుకోండి, ఓకే ఈ చెప్పు. ఓకే రైట్. దాడి జరిగినప్పుడు మన ప్రయాణికులు, మన యాత్రికులు ఎక్కడికి తప్పించుకునే అవకాశం ఉంటది అనేది కూడా ఒక ఆలోచన. దాన్ని కూడా భారత ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఉగ్రవాద మూకలు అత్యంత దుర్భర జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారు. వాళ్ళ ఏకైక లక్ష్యం ఏంది? ఇది ఒక అదునుగా చూసుకునే అవకాశం కూడా ఉంది. ఉగ్రవాద మూకలు ఎందుకు అదునుగా చూసుకుంటారంటే, ప్రయాణికులు, భారతదేశ యాత్రికులు అమర్నాథ్ యాత్రను ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నట్లే వాళ్ళు భావిస్తూ ఉంటారు. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహార సౌకర్యం చూసుకోవాలి, మంచినీటి సౌకర్యం చూసుకోవాలి, పరిసరాల పరిశుభ్రత చూసుకోవాలి. దాంట్లో బీపీ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు, క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, నడవలేని ముసలి వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరికీ ఏ విధంగా వీళ్ళు నడుచుకుంటూ పోవాలి? అమర్నాథ్ యాత్రను చాలా సార్లు మనం చూసాం. మరి కొంతమంది ఒంటెల ద్వారా ప్రయాణం చేస్తారు, కొంతమంది మనుషులు వాళ్ళు ఒక టెంట్ లెక్క కింద ఏర్పాటు చేసుకుని దాంట్లో కూర్చోబెట్టుకుని తీసుకుని పోతుంటారు. మరి ఇటువంటి అప్పుడు రక్షణ వ్యవస్థ అనేది, మిలిటరీ వ్యవస్థ అనేది అక్కడ అంత ఆచితూచి ఎంత వ్యవహరించినప్పటికీ కూడా ఎంతో కొంత 1% అయినా జరగరానిది జరిగితే దానికి భారత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎక్కడో ఒక మూల అనుమానం. ఎందుకు అనుమానం ఉందంటే, భద్రతా దళాలు, నిఘా వ్యవస్థ మేము పటిష్టంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ ఇప్పుడు మనం దాంట్లో చూస్తున్నాం, వాళ్ళు దారెంబట నడుచుకుంటూ పోతున్నారు యాత్రికులు. ఒక ఉగ్రవాది దాడి చేస్తే వాళ్ళు ఎట్లా తప్పించుకోగలుగుతారు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. నా ఆలోచన వరకు అందరూ మేధావులు ఉన్నారు కాబట్టి నా ఆలోచన ఏంటంటే, ఒక 5 నెలలు 6 నెలలు అమర్నాథ్ యాత్రను కొద్దిగా ఆపి మళ్ళా నిర్వహించుంటే బాగుండేది అని నా ఆలోచన. మన భారతదేశానికి ఉన్న సైనిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంది. దాన్ని ఎప్పుడు కూడా కాదనలేదు. ఓకే రైట్ సత్యనారాయణ గారు. ఓకే రైట్ సత్యనారాయణ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామచంద్ర గౌడ్ గారు, మీరు ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, చెప్పండి. ఇది మనం అనుకున్నట్టు కాదు. జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు, అదంటే ఆ టైంలోనే పోవడానికి ఆస్కారం ఉంది భక్తులు. దీన్ని చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది. అంటే ఈ ఇయర్లీ ఒక టైమే పోవడానికి అనుకూలంగా ఉంటుంది అనేది. అక్కడ భక్తులు వెళ్తుంటారు అక్కడికి, రెగ్యులర్గా ఉండదు అది. అంటే రెగ్యులర్గా ఉండే ఛాయిస్ ఉంటే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంది. కానీ ఈ ఉగ్రవాదులు ఈ టైంలో అంత ధైర్యం చేయరు. చేసినా మనోళ్ళు పటిష్టంగా, మన సైనిక వ్యవస్థ మీద పటిష్టంగా ఉంది, రక్షణ కల్పిస్తారనే నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే 50 years అబోవ్ వాళ్ళు, అంటే పెద్దవాళ్ళు, అంటే పెద్దవాళ్ళే, యూత్ కంటే 50 years 60 70 years వాళ్ళే ఎక్కువ భక్తులుగా వెళ్తుంటారు. నిజానికి ఇప్పటివరకు వెళ్ళే భక్తులలో పెద్దవాళ్ళే వెళ్తుంటారు. వాళ్లకు అన్ని రకాలుగా ఆరోగ్యంగా చూసుకునే రకంగా ఉండాలి. ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా ఇబ్బంది, కొండ ప్రాంతం ఉంటుంది. ఇంకోటి, ఆ ప్రాంతంలో మొన్న జరిగిన పెహల్గాం దాడిలో సుమారుగా 40 కిలోమీటర్ల వరకు ఆ దారి ఉంటుంది. ఇంకో దారి కూడా 14 కిలోమీటర్ల దారి ఉంటుందట. ఆ దారిలో పూర్తి రక్షణ కల్పించి ఎలాంటి అనుమానం ఉన్నా ఆ అనుమానితులను ముందే ఏరివేసే రకంగా చూడాలి. అంటే చిన్న అనుమానం వచ్చినా ముందే తీసేసే రకంగా ఉండాలి. ఈ దారులు అనేటి క్లిష్టంగా ఉంటుంది. దాన్ని డోలాలలో తీసుకోవడం, అంటే ఏజ్ వాళ్ళను డోలాలలో తీసుకోవడానికి ఉంటుంది, లేకుంటే హెలికాప్టర్ వ్యవస్థ ఉంటుంది, లేకుంటే ఒంటెలు, లేకుంటే గుర్రాలు, కొన్ని ఈ రకాల ప్రయాణానికి అనుకూలంగా ఉండే రకంగా తీసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రయాణికులకు పూర్తి రక్షణగా, భక్తులకు అమర్నాథ యాత్ర అనేది పవిత్రంగా చూసే మన తెలంగాణ అనుకోండి, భారతదేశ పౌరులు కూడా, ప్రతి ఒక్కరు కూడా, పెద్దవాళ్ళు పవిత్రంగా చూస్తారు. దాన్ని ఎక్స్టెన్షన్ చేయకుండా ఖచ్చితంగా చేయడం అనేది, ఈ టైంలో తీయడం అనేది సమంజసం. కానీ వాళ్ళకు పూర్తి రక్షణగా ఉండేటట్టు చూసి అలాంటిది
జరగదని నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ గా ఉంటది. ఎలాంటి దాడి చేసినా భవిష్యత్తులో వాళ్ళకు పాకిస్తాన్ అనుకోండి, వాళ్ళకు సపోర్ట్ చేసే చైనా అనుకోండి, అమెరికా వాళ్ళు కూడా దీనికి సహకరించే రకంగా ఉండదు. భవిష్యత్తులో వాళ్ళు ఉగ్రవాదులకు సహకరించే రకంగా లేరు. భవిష్యత్తు అనేది వాళ్ళకు ఉగ్రవాదులకు లేదు. వాళ్ళు మొన్న ఈ మన సింధూర్ అయితే రామచంద్ర గౌడ్ గారు, ఏదైతే ఈ పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో మన భారత ఆర్మీ కావచ్చు, వైమానిక దళాలు కావచ్చు, పాకిస్తాన్ అయితే చాలా వరకు వారి యొక్క ఆర్మీ బేస్ని, చాలా ఉగ్రస్థావరాల వరకు దాడి చేసి చాలా నష్టం చేశాయి. ఆల్రెడీ ప్రతీకార చర్యతోటి, ప్రతీకార ఆవేశంతో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయినప్పుడు వారికి అధికారికంగా కూడా ఆర్మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళను శవయాత్రలు నిర్వహించిన పరిస్థితున్నాం. ఎందుకంటే అదునుగా ఇప్పుడు అమర్నాథ్ యాత్ర అనేది ఒక అందరు జనాలు ఒకే దగ్గర ఉండి ఒక ఇరుకు లాంటి ప్రాంతం, అక్కడ వాళ్ళు టార్గెట్ చేసి సున్నితంగా ఈజీగా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఇలాంటి నేపథ్యంలో పూర్తిగా మనం అతి విశ్వాసంతో పోయి ఇప్పుడు ఇది చేయడం కరెక్టే అంటారా? భక్తుల విశ్వాసం మనం ఏంటంటే ముఖ్యంగా భక్తులకు పూర్తి నమ్మకము, మా నమ్మకంలో పోవాలని అనుకుంటారు. మనం ఏదో బలవంతాన కాదు, పూర్తిగా భక్తులను మనమైతే మార్చడం అనేది పద్ధతిగా ఉండదు. ఎందుకంటే అది ఇయర్లీ వన్ టైమే ఉంటుందని నాకు తెలిసి. ఎందుకంటే వేరే డేట్ ఇప్పుడు 3-4 నెలలు మార్చడం అనేది కలవది. అమర్నాథ్ యాత్ర అనేది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు ఉంటుంది. ఆ టైం వరకే వాళ్ళకు అక్కడ చూడడానికి, శివలింగాన్ని చూడడానికి, మంచు లింగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. వేరే టైంలో ఉండదు అనేది ఒక నమ్మకం. ఆ టైంలో మనం ఆ నమ్మకాన్ని, మనము హిందువుల నమ్మకాన్ని వ్యతిరేకంగా మాట్లాడడము మనం బాగుండదు. ఖచ్చితంగా వెళ్తుంటారు, దానికి ఎలాంటి సమస్య జరగదు. వాళ్ళకి సహకరించే పాకిస్తాన్ కూడా భయపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక చిన్న ఇష్యూతోనే వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. భవిష్యత్తులో అంత ధైర్యం చేయరు. కానీ మన భక్తులను మార్చే రకంగా మనం ఆ నమ్మకాన్ని మార్చలేము అనేది పూర్తిగా చెప్పగలుగుతాం. ఎందుకంటే పూర్తి విశ్వాసం మనది. ఒక రకంగా అంటే మూఢనమ్మకము, అతి నమ్మకం. భక్తిపూర్వకంగా ఉండే హిందూ దేశాల్లో మన ప్రజలను మార్పు చేయడం అనేది సమంజసం కాదు. ఇష్టంతోనే కొంతమంది బుక్ చేసుకుంటున్నారు. ఆ ఇష్టాన్ని వాళ్ళకి నష్టం జరగదు. ఎంత ఇబ్బందులు జరిగినా చేయడానికి చాలా మంది ముందుకు వస్తారు, లక్షల మంది ముందుకు వస్తారు, దేనికైనా రెడీ అయి ముందుకు వస్తారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా, నా నమ్మకం ఏంటంటే పాకిస్తాన్ అంత దుస్సాహసానికి పోరు. వాళ్ళు వెనుక దెబ్బ చాటుగా ఏదైనా చేయాలనుకున్నా వాళ్ళు భయంగానే రారనేది పూర్తి నమ్మకం. భవిష్యత్తులో వాళ్ళు ఒక ప్రశ్న అడగండి. అయితే నేను అనేది ఒక్కటే ప్రశ్న. ఇప్పుడు అమర్నాథ్ యాత్రను ఇప్పుడున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో 1 సంవత్సరం వాయిదా వేయడం వల్ల వచ్చే నష్టమేం లేదు. అంటే యాత్ర కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఎందుకంటే భారతదేశానికి పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నది. ఆ రోజు కాశ్మీర్ కూడా వెళ్ళినప్పుడు మన వాళ్ళు యాత్రికులు వెళ్ళారు, కానీ అక్కడ అనుకోకుండా అంతమంది ప్రాణాలు కోల్పోయారు. అది అటువంటి సంఘటన జరుగుతుందని ఎవరు ఊహించుండరు. ఇప్పుడు కూడా మీరు ఒక మంచి ప్రశ్న తలెత్తారన్న, అది ఇరుకు ప్రాంతం కదా. ఆ ఇరుకు ప్రాంతంలో జరగరాంది జరిగితే కొన్ని వేల మంది ప్రాణాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1 సంవత్సరం అమర్నాథ్ యాత్రను పోస్ట్ పోన్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇందాక అన్నగారు చెప్పినట్లు భక్తి అనేది భారతీయుల యొక్క హక్కు. వాస్తవంగా చెప్పాలంటే మన హిందూ దేశంలో అంతకంటే ప్రాణాలు కూడా ముఖ్యం. అంటే పాకిస్తాన్ అంత దుస్సాహసం చేయకపోవచ్చు, కానీ మనం నష్టపోయినా పర్వాలేదు, భారతదేశానికి ఎంతో కొంత నష్టం జరగాలని వాళ్ళు అనుకుని ఉంటే మనకి ఎంతో కొంత ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటది. కాకపోతే ఆలోచన ఏంటంటే ఈ 1 సంవత్సరం అమర్నాథ్ యాత్రను ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, రామచంద్ర గౌడ్ గారు, ఒక్క నిమిషం. రామ్ గారు దీనిపైన ఏదో మాట్లాడుతున్నారు. రామ్ గారు కంటిన్యూ. సార్, భారతీయులంటే బ్రతుకు కోసం భయపడే వాళ్ళు కాదు, భక్తి కోసం, ఆచార సాంప్రదాయాల కోసం జీవితాలను త్యాగం చేసే వాళ్ళు. అసలు అమర్నాథ్ యాత్ర అంటేనే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. కుదిరితే ఆ పరమశివుడిని దర్శించుకోవడం, లేదు అంటే ఆ పరమశివుడి సన్నిధిలోకి చేరుకోవడం అన్న సాంప్రదాయంతో అమర్నాథ్ యాత్రకు భక్తులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఉగ్రవాదులు దాడి చేస్తారనో, మా ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో పోతాయనో భయపడేటువంటి భక్తులు కాదు భారతీయులు. పోనీ 1 సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు దాడి చేయరని ఏమైనా గ్యారంటీ ఉందా?
ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో కాశ్మీర్లో కూడా ఆ విధంగా చేస్తుంటే కాశ్మీర్లో బాగుంటది. కూడా అభివృద్ధి పరిస్థితి ఉంటే కాశ్మీర్ కూడా రావద్దని చెప్పగలుగుతామా? అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అంటే ఒకవేళ ఈ రోజు అమర్నాథ్ యాత్రను ఇవాళ రద్దు చేసినా పాకిస్తాన్ కూడా కూడా ఇప్పటికే ఇవాళ అమర్నాథ్ యాత్ర పాకిస్తాన్ రద్దు కూడా చేసినా అదే కూడా తప్పుడు సంకేతాలు ఒక్క ప్రజల్లోకి నిమిషం వెళ్తాయి. ఒక్క నిమిషం రాము గారు కంటిన్యూ భారతదేశం భయపడుతుంది అని. కంటిన్యూ చేయండి భారతదేశం ఇప్పుడు అమర్నాథ్ యాత్రని ఇప్పుడు రద్దు చేసినా కూడా భారతదేశం భయపడుతుంది పాకిస్తాన్కి లేదా ఉగ్రవాదులకు అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. ఇప్పటికే మంచి ఊపు మీద ఉన్న యుద్ధం కాదు, ఇది ఆపరేషన్ సింధూర్ అనేది. ఈ ఆపరేషన్ మంచి ఊపు మీద ఉండి భారతదేశానికి ఫేవర్ గా ఉన్న పొజిషన్ లో మనం ఒక్కసారిగా వెనకడుగు వేసే పరిస్థితుల్లో ఇప్పటికే భారత ప్రభుత్వం లేదా భారతదేశం అంతర్జాతీయంగా కొన్ని నెగిటివ్ టాక్స్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అమర్నాథ్ యాత్రని కానీ మనం ఆపినట్లయితే వాళ్ళకి భయపడ్డట్టుగా సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. ఏదేమైనా ఇది మనోభావాలతో కూడుకున్న విషయం కాబట్టి ప్రభుత్వం తమకు చేయదగినటువంటి సూచనలతోటి భద్రతలతోటి తీసుకువెళ్తుంది ప్రజల్ని. అదే రకంగా ముందు దేవుడి కోసం ఆ సన్నిధిని చేరాలన్నది సంకల్పంతో వాళ్ళు ప్రజలు వెళ్తారు. ఇలా ఎంతకాలం దాక్కుంటూ బ్రతుకుతారు? భారతీయులంటే భయపడేవారు కాదు. భారతీయులంటే భయపడే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో ఆలోచిస్తే బాగుంటుందని ఒక ఆలోచన. ఓకే రైట్ సత్యనారాయణ గారు గ్యారంటీ ఉందా? ఇది 75 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉగ్రవాదం. ఇది ఈ రోజు 75 సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని ఒక్క నిమిషం మీ దగ్గరికి సత్యనారాయణ గారు రాము గారు మళ్ళీ ఎందుకు నిర్మూలించలేకపోయిందంటే ఒక్క నిమిషం. భారతదేశంలోనే పాకిస్తాన్ ఒక్క నిమిషం విధానాల్లో ఉన్న లోపాల వల్ల మనం చాలా తేలిగ్గా తీసుకున్న ఉగ్రవాదాన్ని గత ప్రభుత్వాలు గాని గత నాయకులు ఒక్క నిమిషం సత్యనారాయణ గారు రాము గారు ఒక్క నిమిషం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. గత ప్రభుత్వాలు గాని గత నాయకులు గాని చేసిన పాపాల వల్ల ఈ రోజు భారతదేశం ఉగ్రవాదానికి బలి కావాల్సి వస్తుంది. భారతీయులు బలి కావాల్సి వస్తుంది. భారత సైనికులు అక్కడ ప్రాణ త్యాగాలు చేయాల్సి వస్తుంది, బలిదానాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా భయపడుతూ బ్రతుకుతారా భారతీయులు? ఈ రోజు అమర్నాథ్ అంటారు, రేపు భయపడుతూ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తే ప్రాణాలు కోల్పోతారా? ఎంతమంది ఒక్క నిమిషం సత్యనారాయణ గారు రాము గారు అనేది దురదృష్టకరమైన పహల్గాం దాడి ఎట్లా జరిగింది? జరుగుతుంది మనం ఎలా పహల్గాం దాడి జరగడానికి మన దేశంలో ఉన్నటువంటి సత్యనారాయణ గారు ఒక్క నిమిషం ఒక్కొక్కరుగా మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు కుట్ర పని అటాక్ చేసింది పహల్గాం దాడి. వాళ్ళకి మన తీరుగా మేము అటాక్ చేస్తున్నామని చెప్పి అటాక్ చేసినాం మనం. వాళ్ళు కూడా వెయిట్ చేసిండ్రు, వీళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తారని వారం రోజులు వెయిట్ చేసిండ్రు. కానీ వాళ్ళు దొంగ దెబ్బ తీసి హిందువులందరినీ భయపెట్టించేందుకు, భయపెట్టిస్తే వీళ్ళు అమర్నాథ్కు రారు, మనం ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి పహల్గాం అటాక్ అనేది వాళ్ళు అమర్నాథ్ యాత్రకు ఒక నెల రోజుల ముందు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీన్ని మనం దృష్టి సాధించాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళ అమర్నాథ్ యాత్రకు రావతి పబ్లిక్, ఈ లక్షల మంది హిందువులు కాశ్మీర్ ఖర్చుడు పోయింది. ఈ 25 మందిని ఇక్కడ 25 మందిని పహల్గాంలో చంపిండ్రు. అదే విధంగా రేపు అమర్నాథ్ యాత్రకు అటాక్ చేస్తామనేది ఏదైనా సంకేతాలు వాళ్ళు ఇస్తలేరు, భయపడుతున్నారు వాళ్ళు. ఇవాళ మనం భయపడి హిందువులకు భయపడి అదొక పవిత్రమైన యాత్ర, అందరు కూడా జీవితంలో ఒక్కసారి ఆ యాత్రకు పోవాలని చెప్పి కూడా అందరు సంకల్పిస్తారు దాన్ని. అట్లాంటి యాత్రని ఎవరో పాకిస్తాన్ వ్యక్తి మనల్ని భయపట్టించి పహల్గాం అనే అటాక్ చేసి వీళ్ళందరినీ భయపట్టిస్తాం, మనల్ని పోనీయద్దు అమర్నాథ్ యాత్రకు అని చెప్పి వాళ్ళు చేసిన కుట్రకు ఇవాళ మన సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా దాన్ని స్టెప్స్ తీసుకొని ఈ యాత్రని ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి వాట్ ఈస్ వాట్, మేము ఏం చేయగలుగుతాం అనేది చూపించే ప్రయత్నం చేస్తుంది. దానికి కూడా ప్రజలు కానీ భక్తులు కానీ ఎక్కడ వెనకపోతలేరు. మేము దేవుని సన్నిధి దగ్గరికి పోతున్నాము, దేవుని సన్నిధి దగ్గరికి పోయినప్పుడు మాకు దేవుడే మనకు ఉంటాడు. అదే విధంగా ఇవాళ భారత రక్షణ కూడా ఎట్లాంటి రక్షణ ఉందనేది అందరికీ తెలుసు. రక్షణ మీద నమ్మకంతోనే ఇవాళ అందరు కూడా రావడం జరుగుతుంది. దాన్ని మన అందరం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే జితేందర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం. హిందువులని అక్కడి నుంచి పారుదల టైంలో
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందండి? అప్పుడు ఇట్లాంటి 2014 కంటే ముందు అమర్నాథ్ యాత్ర ఎన్నిసార్లు కొనసాగించింది కాంగ్రెస్ గవర్నమెంట్? అదే బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక 2014 నుంచి రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నాము.